కృష్ణ. సార్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది సార్? టీడీపీ అండి. టీడీపీ అండ్ జనసేన. ఎందుకు సార్ వాళ్ళిద్దరే రావాలి? అంటే యాక్చువల్లీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు కదా, సో దట్స్ ద రీజన్. సార్ ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చలేదండి. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్సే, నో డెవలప్మెంట్ అట్ ఆల్. సో ఐ డోంట్ థింక్ హీ డిజర్వ్స్ అనదర్ ఛాన్స్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా వల్ల ఈ విశాఖపట్నం ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది నేనే అంటున్నారు, ఏమైనా తీసుకొచ్చారా? ఐ డోంట్ థింక్, నాకైతే ఏం అనిపించలేదు. మేము ఇక్కడి నుంచే ఉంటున్నాం, ఇక్కడ 5-6 years నుంచి ఇక్కడే ఉంటున్నా, కానీ నాకైతే కొత్త కంపెనీస్ వచ్చినట్లు అయితే నాకేం తెలియలేదు. అండ్ ఆల్సో మోర్ ఓవర్ ల్యాండ్ కబ్జాలు ఇవి బాగా ఎక్కువైపోయినాయి. సో ఐ డోంట్ థింక్ హీ డిజర్వ్స్ ఛాన్స్ ఇన్ వైజాగ్. వైజాగ్ అయితే వైజాగ్ అనే కాదు, ఓవరాల్ ఏపీలో ఎక్కడ వైసీపీ డోంట్ డిజర్వ్ అనదర్ ఛాన్స్. సార్ చంద్రబాబు గారిపై మీ అభిప్రాయం ఏంటి అసలుకి? డెవలప్మెంట్ అండి. అతను అంటే అట్లీస్ట్ హీ హ్యాస్ సమ్ విజన్ అండ్ హీ ట్రైస్ టు డెవలప్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. అక్కడ ఎంత క్రైసిస్లో ఉన్నా కానీ హీ అప్లిఫ్ట్స్ అండ్ లైక్ హీ హ్యావ్స్ ఎ ప్లాన్ టు డెవలప్ అండ్ వెల్త్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వై ఐ లైక్ హిమ్. సార్ మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఏం చెప్తారు? ఎందుకు లేని కామెడీ చేయక్కర్లేదు, కానీ హీ డజంట్ బ్రింగ్ ఎనీ కంపెనీస్. మొత్తం అతను ఓన్లీ బ్లేమ్స్ చేయడము ఆ గేమ్లోనే ఉంటాడు, కానీ హీ హాజ్ నో ఇంట్రెస్ట్ ఇన్ డెవలపింగ్ ది స్టేట్ అండ్ బ్రింగింగ్ ఐటీ కంపెనీస్ అట్ ఆల్. ఇప్పుడు ఇక్కడ ఎంపీ స్థానాలు మీకు ఏమైనా ఐడియా ఉన్నాయి సార్? భరత్ గారు అలానే బొత్స శాంతి. విన్నాను కొన్ని. I think like whoever is contesting for TDP or Janasena, they deserves a chance. ఆయన గెలవచ్చే చాయిసెస్ ఉన్నాయి అంటారా? I think so, because he is contesting for TDP, so he has a better chance. You would support you? Yeah, I will support him. Okay. Yeah. Sir, next చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని నమ్ముతున్నారా? 100% అండి, 100%. ఆల్రెడీ అంతకుముందు లూలు మాల్ అయినా ఆర్ డేటా సెంటర్స్ అవన్నీ తీసుకురావడానికి ట్రై చేశారు. మరి గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే ఇట్ వెంట వేను కరప్షన్ ఆర్ కమిషన్స్ వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే మొత్తం పోయినాయి. ఐ థింక్ లైక్ వెన్ హీ కమ్స్ బ్యాక్ దెర్ ఇస్ అ బెటర్ ఛాన్స్ దట్ హీ విల్ బ్రింగ్ మచ్ డెవలప్మెంట్ టు విశాఖపట్నం. ఒక విషయంలో మరి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు సార్? చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అండి, అంతే. జగన్ గారి గురించి కరప్షన్. హాయ్ సార్, మీ పేరు? శివశంకర్ అండి. సార్ మీరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు? భీమిలి. ఇంతకు ముందు గెలిచిన ఎంపీ చాలా డెవలప్మెంట్ చేశాను భీమిలి అన్నారు, ఏమైనా చేశాడా ఎంవివి సత్యనారాయణ గారు? ఆయన కనపడతాయి కదా, రోడ్లన్నీ వేసింది నేనే అని చెప్తున్నారు. అంత లేదు ఇక్కడ. రోడ్లు వేయడం అది ఏమి లేదు, అభివృద్ధి ఎక్కడ కనబడుతుందా? కనబడలేదు కదా. ఇంకా వాళ్ళు చేసామని చెప్పుకుంటారు అంతే, చేసింది ఇక్కడే బొచ్చు ఉండదు. అయితే మేము దగ్గరుండి ఫిషింగ్ హార్బర్ కట్టిస్తున్నాం భీమిలీలు అంటున్నారు, ఏమైనా స్టార్ట్ చేశారా? ఫిషింగ్ హార్బర్ అవుతుంది చూసారా? ఫిషింగ్ హార్బర్ కట్టాలి, బాగా కొడతాం, అదే ఫిషింగ్ హార్బర్ అంతే. ఇంకేం ఫిషింగ్ హార్బర్ చేశారు? ఎవరు చేశారు ఇక్కడ? ఐటీ పరంగా పిల్లకాయలు ఉద్యోగాలు అన్ని తీసుకొచ్చేది మేమే అనే విధంగా మాట్లాడుతుంది, నిజమేనది? బోల్డ్ ఉద్యోగాలు తెచ్చారండి, మరి లక్షలకు ఉద్యోగాలు తెచ్చారు. మరి ఇన్ని ఉద్యోగాలు చేయలేకపోతారు కుర్రలు కూడా. ఒక్కడ కూడా ఒక ఉద్యోగానికి లేదు. కాకపోతే ఉరిమే తిరిగిన కుర్రలు మాత్రం హ్యాపీగా ఉన్నారు అంతే. ఏమయ్యా నెక్స్ట్ ఏమన్నా ప్రభుత్వం మారితే ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందా అనుకుంటున్నాం అన్న? అంటే మారుతుందని అనుకుంటాం, అనుకుని ఓటేస్తాం. ఒకవేళ లేదు మారలేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరు మారుతారు అంతే. ఎవరికైనా ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఏమన్నా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాం. ఇదంతా చూసాం, 5 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇంకొకరికి ఇస్తాం. వాళ్ళు చేస్తే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ తర్వాత ఇంకొకరు అంతే. ఇప్పుడు ఎంపీగా భగత్ గారు నిలబడుతున్నారు టీడీపీ తరఫు నుంచి, వైసీపీ తరఫు నుంచి ఝాన్సీ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటది మీకు? టీడీపీ వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. బొత్స ఝాన్సీ గారిని చూసారా ఇక్కడ ప్రచారంలో? లేదండి, చూడలేదు. అయితే ఆమె గెలుస్తాను అనే విధంగా చెప్తున్నారు బయట. చెప్పుకుంటారు, చెప్పిన వాళ్ళు ఎన్నైనా చెప్తారు. నేనే గెలుస్తానని అందరూ ముందు అందరూ చెప్పి డబ్బు వేసుకుంటారు, తర్వాత రావడం అంటూ ఉన్నది కదా అది. ఇప్పుడు భరత్ గారు గెలిచి పార్లమెంట్ కి వెళ్తే మీ సమస్యలు అక్కడ చర్చిస్తారా? చర్చిస్తారని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మనం నమ్మకం పెట్టుకోవాలి అంతే, అంతకుమించి మరి ఇంకొకటి లేదు. కాకపోతే అందరి మీద ఓప్స్ మనం పెట్టుకోవడం అంతే. వీళ్ళు వస్తే చేస్తారు, ఆలోచన చేస్తారు, వాళ్ళకో ఛాన్స్ వీళ్ళకో ఛాన్స్ ఇవ్వాలి అంతే. సార్ మీ పేరు? నా పేరు శ్రీనంది. సార్ ఇది ఏ నియోజకవర్గం? తూర్పు ఉత్తర. సార్ మరి నెక్స్ట్ ఎలక్షన్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రభుత్వం అంటే ప్రస్తుతం అందరూ అనుకున్నది టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకు సార్ తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నాం? అంటే కంపెనీలు డెవలప్మెంట్ రోడ్స్ ఏమి రాలేదు.
ఓన్లీ వర్క్ ఏంటంటే కారు ఉన్నోడికైనా కరెంట్ బిల్ అయినా ఎన్ని పథకాలు తీసేయడం, ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు పెట్రోల్ పెంచేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసిపోవడం అని మనం అనుకుంటున్నాం. కొందరికి ఏముందంటే పిల్లలని అమ్మఒడిలు అవి వస్తున్నాయి కదా, ఎలాగొస్తే మాకు ఎందుకు అని వాళ్ళు అనుకుంటుంటారు. అది ఆ పరిస్థితి ఏంటంటే ఏదైనా డెవలప్ అంటే వచ్చిన దానికి 30% 20% చూసి ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని 100కు 100% అప్పులు తెచ్చి చేస్తే మరి ప్రజెంట్ ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఏమి చేయలేదు. కొండ దీపాములు ఏమి ల్యాండ్స్ ఉన్నాయి ఏమన్నా మొత్తం సరిపెట్టారు. విశాఖపట్నంలో 217 ఎకరాలు అంతా ఎక్కడ ఉండేది తాకట్టు పెట్టారు ప్రతి ఒక్కటి. నెక్స్ట్ గవర్నమెంట్ అదే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏం అభివృద్ధి చేస్తారు అంతే కదా అని నా అనుకుంటాను. ఇప్పుడు ఒకసారి చేసినంత, ఇప్పుడు ఉద్యోగం ఉంది, 30 లక్షల రూపాయలు శాలరీ ఇస్తుంది, 30 సంవత్సరంలో 30,000 ట్యాక్స్ కట్టమంతండి. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ఆ గవర్నమెంట్ స్కూల్కి ఏంటికో లేకపోతే పిల్లలకి రోడ్డుకో దేనికో పెట్టమని ట్యాక్స్ అనేది ఉపయోగించారు. అంతేగాని ఆ ట్యాక్స్కి 30,000 శాఖ ఒక 50,000 అప్పు చేసి మనం ఏదో చేస్తాం, మనం మంచి చేస్తున్నాం, మనం అభివృద్ధి చేస్తున్నాం అంటే అది పద్ధతి కాదు. సార్ మరి నెక్స్ట్ ఇక్కడ ఎంపీ స్థానాల్లో ఎవరు గెలవచ్చు? స్థానాలు అంటే మరి ఇప్పుడు నేను అన్నాం కాబట్టి భర్తే రావచ్చు. భరత్ గారిని ఎప్పుడైనా చూసారా సార్ మీరు? చూసింది అలా కాలేజీలు కట్టి అన్ని చేసి అతనే ఉన్నారు. తెలియదు అంటే మరి ఇక్కడేం తిరుగుతాడు, ఉండడం అక్కడ ఉంటారు. ఫ్రీగా మెడికల్ కాలేజీలు పెట్టారు, పిల్లలు చూస్తారు, అంతకంటే ఏం చూస్తారు. ఈ రోజు గవర్నమెంట్ ఇది ఉంది, రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. ఓకే, రియల్ ఎస్టేట్ ఉన్నారు కాబట్టి కేకే రాజు వీళ్ళంతా డెవలప్ ఈ రోజు వచ్చారు. అంత 5 సంవత్సరాల ముందు కేకే రాజు ఎవరో తెలీదు, తెలిసేటి ఎవరికైనా అక్కడ కేకే రాజు ఎవరు తెలీదు, ఇప్పుడు తెలుసు. బొత్స ఝాన్సీ గారు కూడా నాకు ఇప్పటి వరకు ఆవిడ ఇక్కడ ఉన్నట్టే తెలియదు నాకైతే మొన్నగా ఇక్కడ మీటింగ్ పెట్టిన రోజు బొత్స వాళ్ళ ఆవిడని అన్నారు, ఆవిడ అసలు తెలియదు. ఇతనైతే మనిషిని పేరని ఎక్కువ సార్లు అన్నాను, ఇలాగ పలానా వాళ్ళు అంతే. ఒక ముక్కలో మరి భరత్ గారి గురించి ఏం చెప్తారు? భర్త గారు మంచి గెలుస్తారని నమ్మకం అంతే. నెక్స్ట్ లాస్ట్ టైం 3,000 ఓట్లతో ఓడిపోయారు, ఈసారి ఎన్ని వేల ఓట్లతో గెలవచ్చు? ప్రస్తుతం సిటీలో కార్పొరేషన్లో ఎక్కువ టీడీపీ జనసేన వస్తాయి సార్. ఎక్కడనైనా విలేజ్లో మనం చెప్పలేం, సిటీలో ఎక్కడనైనా. ఎందుకంటే ప్రతిదీ ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, వాటర్ ట్యాక్స్ పెంచడమే కానీ వాళ్ళకి అభివృద్ధి వాళ్ళకి వచ్చేది ఏం లేదు. అదే పల్లెటూరు ఏముందంటే ఏం తెలీదు, రైతుకి ఏముందంటే ఏదో వ్యవసాయం చేస్తాడు, అమ్మఒడో ఆటోకో ఏదో చేస్తాడు అంతే తెలుస్తుంది. కానీ ఇవన్నీ వస్తాయి అంతే ఎక్కడెక్కడో తెస్తారు. ఇప్పుడు ఎన్ని వేలకు, ఇప్పుడు వైజాగ్లో ఉంది కనీసం ఒక 500 కోట్లు ట్యాక్స్ కడతాం, ఓన్లీ అవుట్ ట్యాక్స్. ఇంటి పనులు కడతాం, కరెంట్ బిల్లుకి ఏముంది, ఇది ఇక్కడదే పెట్టమని లేదు. అభివృద్ధి కంటే ఇక్కడ ఒక దగ్గర అక్కడ పెట్టుకొని అభివృద్ధి చేయాలి. అంతేగాని ఇక్కడే ఇష్టం వచ్చి పనిచేసి అక్కడ భూములు అక్కడ తాకట్లు ఎత్తి దానికి ఉపయోగం లేదు కదా. మీ పేరు? సాయి అండి. ఏ నియోజకవర్గం ఇది? ఉత్తర నియోజకవర్గం అండి. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ వస్తే టీడీపీ రావాలండి. ఎందుకు తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నాం? ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ లోనే ట్యాక్స్లు ఎక్కువైపోయింది. తర్వాత ఏంటంటే అన్ని పథకాలు ఇస్తున్నారు కానీ కొంతమంది కొంత చేరుతుంది, చాలా వరకు కొంతవరకు ఎవరికి రావట్లేదు. ఆ కరెంట్ ఛార్జీలు పెరిగితే ఇది మన పెన్షన్ రాదంటున్నారు. అలాగే చాలా మందికి రైతు భరోసాలు, తర్వాత వైఎస్ఆర్ జగనన్న చేయూత అవన్నీ చాలా వరకు ఆగిపోయాయి. కొంత పిల్లలకు కూడా అమ్మఒళ్ళు కూడా సగం మందికి పడట్లేదు అనమాట. అది నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే అంటున్నారంటే ఎన్ని మంది పిల్లలు ఉన్నా అన్ని మందికి 15,000 రూపాయలు చొప్పున ముగ్గురికి వేసేస్తాం, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను అంటున్నారు. అలాగే మౌలిక సదుపాయాలు అన్నీ చేస్తాను అంటున్నారు. పాత రేట్లు ఉన్నట్టుగా మేము ప్రతిదీ చేస్తామంటున్నారు. ఇప్పటికి పెట్రోల్, పప్పు రేట్లైనా ఏవైనా సరే చాలా వరకు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతిదీ ఆల్మోస్ట్ పెరిగిపోయి ఈయన వచ్చిన తర్వాత. ఈయన వచ్చిందంటే ఈయనకు రాకముందుకి ఏంటన్నారంటే ప్రతిదీ తగ్గిస్తానన్నారు. అధికారం 2019 అధికారం రాకముందు, 2019 అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజావేదిక కూలగొట్టేశారు. ప్రజావేదిక అది అన్ని 1000 కోట్లతో ప్రజల డబ్బుతో కట్టి ప్రజావేదిక అది కూలగొట్టేశారు. తర్వాత అలా ప్రతిదీ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ధ్వంసం చేసి పరిచారు. ఇక్కడ ఎంపీ స్థానాల గురించి ఏం చెప్తారు? ఎంపీ అయితే భరత్ వస్తారండి కన్ఫర్మ్. ఎందుకంటే బొత్స ఝాన్సీ గారు తెలీదు మొహం. ఈయన ఫస్ట్ నుంచి పోటీ చేసి 3,000 ఓట్లతో ఓడిపోయి అన్నారు. ఇప్పుడైతే అత్యక ఓట్ల మీద వస్తారన్నారు, కన్ఫర్మ్గా వస్తారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన కన్ఫర్మ్గా వస్తుంది. మీకోసం భరత్ గారు ఫైట్ చేయగలరా?
మా కోసమా? వస్తారండి, రాకుండా ఉండరు. ఎందుకంటే టీడీపీ ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా సరే మనం ఆల్ వరకు చెప్పవసరం లేదు, కార్పొరేట్లకి చెప్తే సరిపోద్ది. ఇక్కడ సనపల వరప్రసాద్ గారు ఉన్నారు, సార్ ఇది మాకు పరిస్థితి అయినా సరే ఆయన పరిగెట్టి రాగలరు. అలాంటి పొజిషన్లో ఉన్నారనమాట. మనం ఎంపీల వరకు వెళ్ళవసరం లేదు, కార్పొరేటర్లు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు పని చేయించగలరు అనమాట. అందుకే టీడీపీ రావాలనుకుంటున్నాం అందరం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 5 ఏళ్ళు ఎలా ఉందో ఒక ముక్కలో ఏం చెప్తారు? మెయిన్ ట్యాక్సుల రూపంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, దాంతో మెయిన్ ఏంటంటే అభివృద్ధి లేకపోవడం. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే ఎంతసేపు ప్రజలకి ఈ పథకాలు అంటున్నారు తప్ప దాని మించి ఇంకేటి ఇవ్వట్లేదు. రెండోది ఏంటంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పథకాలు ముఖ్యం కాదండి. పిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఇండస్ట్రీలు రావాలి, ప్రతి ఒక్కరికి మంచి చేసే నాయకత్వం ఉండాలి. అంతేగాని మంచి పథకాలు అంటే పథకాలు వచ్చేస్తాయి, తర్వాత అభివృద్ధి రాదు. మీ ఇండస్ట్రీలు గట్ట రాకపోతే పిల్లలకు ఉద్యోగాలు రావు, మళ్ళీ అలా సోమరపోతుల్లాగా ఉండిపోతారు. అందుకే చదువుకున్న పిల్లలకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా, మంచి ఇండస్ట్రీలు వచ్చేటట్టుగా చేసుకుని విశాఖపట్నం అభివృద్ధి చేస్తే మళ్ళీ ఆయనకి వేయగలరు. అది మళ్ళీ ఇప్పుడు వచ్చిందైతే టీడీపీ వస్తుందేమో అనుకుని మేము అందరూ భావిస్తున్నాం.